హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట, నైట్ వ్లాగ్. సో ఇక్కడ నేను రియా మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం లేట్ అయిందండి మార్కెట్కి వెళ్ళి రావడం అనేది. వచ్చిన వెంటనే రోటీకి అనేది కలుపుకున్నాను. నాకు అన్నం వండడం కన్నా రోటీ చేయడం అంటేనే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు అది ఈజీ ప్రాసెస్లో అనిపిస్తుంది అనమాట. సో మా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, ఎందుకంటే రోటీ బాగా చేస్తాను కాబట్టి, మెత్తగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ రోటీ ప్రిఫర్ చేస్తారనమాట. సో అలాగే ఇక్కడ నేను మొత్తం పిండి అంతా కూడా కలిపేసుకున్నానండి. మనం రోటీ చేసేటప్పుడు నేనైతే ఎప్పుడు ఎక్కువసేపు నానబెట్టను, 10 అంటే 10 మినిట్సే నానబెడతాను. వెంటనే రోటీ అనేది ప్రిపేర్ చేసేస్తాను. నార్త్లో ఉండేటప్పుడు బాగా నేర్చుకున్నాను రోటీలు, చాలా మెత్తగా వస్తాయి నేను చేస్తే కూడాను. సో అలాగే ఇక్కడ వచ్చేసి ఈ మధ్యలోని మార్కెట్కి వెళ్ళొచ్చాం కదా, జాంకాయలు అన్నీ తెచ్చుకున్నా. రియా అన్నది, మమ్మీ జాంకాయ కొయ్యవా ఉప్పు కారం పెట్టి. మా అమ్మాయికి మామిడికాయ అన్న జాంకాయ అన్న ఉప్పు కారం పెట్టి తినడం ఈ పిచ్చి ఏంటో నాకు అర్థం కాదు. సో అలాగే నేను అది కోసేసిన తర్వాత వెంటనే రోటీ అనేది ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ స్టవ్ మీద ప్రిపేర్ చేసేసుకుంటున్నాను రోటీ అనేది కూడాను. టైం వచ్చేసి 9 అయిపోయిందండి, 9 అవుతుంది. ఈ టైంలో రోటీ అది కూడా కాల్చేస్తున్నాను అనమాట. సో అలాగే వెంటనే రోటీ అనేది ప్రిపేర్ చేసి రియాక్ పెట్టేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్కెట్కి వెళ్ళి వచ్చాం కదండి. కూరగాయలన్నీ పక్కన ఉన్నాయి, ఇవన్నీ వాడిపోతాయని చెప్పేసి లోపల పెట్టేసుకోవడానికి. బాబోయ్ ఆకాశాన్ని అంటుతున్నాయండి బాబు కూరగాయల రేట్లు అనేది. ఆషాఢంలోనే ఇలా ఉంటే శ్రావణ మాసంలో ఇంకా అలా ఉంటాయి నాకు తెలీదు. కూరగాయలు అయితే ఏమో కానీ ఫ్రూట్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ రేటు. ఇది వచ్చేసి 80 రూపీస్ అంటండి, ఇంత చిన్నది. చూసారు కదా ఎలా ఉందో. నెక్స్ట్ మస్క్ మిలన్ అది 100 అండి. హే కృష్ణ ఓ పార్థ, హే కృష్ణ ఓ పార్థ, ఎదలోన భయమైందయ్యా. అలా ఉందండి నా పరిస్థితి. సో ఇక్కడ వచ్చేసి అలాగే ఇక్కడ నేను అరటిపళ్ళు కూడా తీసుకున్నాను, మరియాకి ఇష్టం అని చెప్పేసి. సో అలాగే పిలిచి 10:25 అయింది టైము, పడుకోలేదు ఇంకాను. సో తనకు ఒక అరటిపండు ఇచ్చాను అనమాట. అది తీసుకెళ్ళి డైనింగ్ మీద పెట్టింది. పెద్ద ఏదో తినేస్తుంది అని చెప్పేసి నేను పిలిచేసి ఇస్తే, సో మమ్మీ ఇక్కడ పెడతాను మార్నింగ్ తింటానని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పెట్టింది. సో చూసారు కదా 10:25 టైము. ఈ టైంలో నేను ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. సో అలాగే మా హస్బెండ్ అయితే అప్పుడే వచ్చారు. ఇంకా భోజనాలు అవి తినేసి మేము పడుకున్నాము. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.